నాయకుడికి ఎంత చరిష్మా ఉన్నా, ఎంత అభిమానులు ఉన్నా, చివరికి ముఖ్యం క్రెడిబిలిటీ. అదే నాయకుడు శాశ్వత బలం. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ క్రెడిబిలిటీ తగ్గిందే మాట రాజకీయ వర్గాలు వినిపిస్తుంది. మొదట్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న చరిష్మా ఇప్పుడు తగ్గిందంటున్నారు పార్టీ లోపలి నేతలే. కారణం ఆయన్ను చుట్టుముట్టిన బ్యాచ్. జగన్మోహన్ రెడ్డిని కలవడం ఈజీ కాదంటున్నారు చాలా మంది. ఆయనను కలవాలంటే విఐపి దర్శనం లెవెల్లో ఆపసోపాలు పడాల్సిందే. నెల్లూరు సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వారే స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వారు మంచివారు కారు, వాళ్ళ వలన పార్టీ దారి తప్పుతుంది అని. ఇది చిన్న విషయం కాదండి. వైసీపీని మొదట నుంచి నమ్మి తోడుగా ఉన్న మేకపాటి ఇలా మాట్లాడడం అంటే పార్టీ లోపలి అసంతృప్తి ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఫీడ్బ్యాక్ వెళ్లేప్పటికీ మారిపోతుంది అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో ఉన్న వాస్తవ పరిస్థితులు ఆయన్ని చేరవు. ఇక ఆయన చుట్టూ ఉన్న క్వార్టరీ అంటే సలహాదారులు, ప్రోటోకాల్ టీం, వీళ్ల వల్లే సామాన్య నాయకులు, క్యాడర్లు ఆయన దగ్గరకు చేరుకోలేకపోతున్నారు. ఇది కొత్త విషయం కాదు. ఇంతకు ముందు చంద్రబాబుకి కూడా ఇదే సమస్య. అపాయింట్మెంట్ దొరకపోవడం వలన ఆయన ఇమేజ్ దెబ్బతింది. ఇప్పుడు అదే పొరపాటు జగన్ కూడా చేస్తున్నారనే టాక్ బలంగా వెళ్ళి పార్టీ 175 సీట్లలో 11కే పరిమితమైంది. అయినా జగన్ చుట్టూ ఉన్న సిస్టమ్ లో మార్పు లేదు అంటున్నారు సీనియర్ నేతలు. ఈ సలహాలు ఆయన చెవిలో పడతాయా? మార్పు వస్తుందా చూడాలి. జగన్మోహన్ రెడ్డికి మార్పు తీసుకురాగలిగేది ఆయన చుట్టూ ఉన్న సిస్టమా లేక ఆయనేనా? ఇది సమయమే చెప్పాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి. BAR ఫోకస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.